దేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడిపోయిందని, సుస్థిర ప్రభుత్వం ఉండాలంటే భాజపాయే తిరిగి అధికారంలోకి రావాలని మహబూబ్ నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డితో కలిసి ఆమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు. తెరాసకు ఓటు వేస్తే ఎన్నికల తర్వాత అన్ని పథకాలు నిలిచిపోతాయని పేర్కొన్న అరుణ భాజపాను గెలిపించేందుకు అన్ని వర్గాలు సహకరించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనమైపోయింది. దేశంలో ఒక సుస్థిరమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి పార్టీ చిన్న చిన్న పార్టీలతో ముక్కలుగా ఉన్నటువంటి పార్టీలన్నీ కలిసి దేశంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తే అవి మనుగడను కొనసాగించలేవు. ప్రతి ఒక్కరు కూడా మరి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వండి. కమలం గుర్తు మీద ఓటేసి పాలమూరు పార్లమెంటు స్థానానికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతా ఉంది. టీఆర్ఎస్ కోటేయకపోతే పింఛన్ పోతుంది, టీఆర్ఎస్ కోటేయకపోతే కళ్యాణ లక్ష్మి పోతుంది, టీఆర్ఎస్ కోటేయకపోతే రైతు బంధు పోతుంది. మీరు టీఆర్ఎస్కు ఓటేస్తే మీకు ఏవి రావు.